రాష్ట్రంలో రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, రైతులకు ఎలాంటి కష్టాలు రావద్దని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్పైనటువంటి మా గౌరవ నాయకులు వీర్ల ఐలయ్య గారు ఎప్పటికప్పుడు రైతుల పక్షాన నిలబడి, మీ అందరికి కూడా తెలుసు, నిన్న మొన్న కాలంలో రుణమాఫీ కూడా అన్నమాట నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిన సంగతి కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ ఆ రుణమాఫీని జీర్ణించుకోలేక ఇవాళ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఇవాళ వీర్ల ఐలయ్య గారిపై, సీఎం రేవంత్ రెడ్డి గారిపై, ప్రభుత్వంపై కావాలనే విమర్శలు చేస్తా ఉన్నారు. ఇవాళ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తా ఉన్నారు. ఇవాళ వీర్ల ఐలయ్య గారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. స్థాయి లేదు సీఎం కేసీఆర్ గారిని ఐలయ్య గారు విమర్శించడానికని. అసలు నీకు వీర్ల ఐలయ్య గారిని విమర్శించే స్థాయి ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇవాళ ఆలేరు నియోజకవర్గంలో కన్నుపోయి లొట్టబడ్డట్టు ఇవాళ నీ పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఈ ఆలేరు నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున వీర్ల ఐలయ్య గారికి 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినప్పుడే నీ నైతికతను కోల్పోయినావు, నువ్వు మాట్లాడే అవకాశాన్ని కోల్పోయినావు, ఈ ప్రజలలో నువ్వు లేవు. ఇవాళ ఏదో గట్టిగా ఏదో 4 మాటలు మాట్లాడితే, 4 చేష్టలు చేస్తే నీకు ఆ ఆలేరు ఇన్ఛార్జి పోస్ట్ గిట్లా ఇస్తారేమో అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది కూడా వచ్చే పరిస్థితి నీకు లేదట. నువ్వెంత లబో దెబ్బని ఏది చేసినా కష్టమే నీ పరిస్థితి. నీ ఉనికి కోల్పోయినావు. ఇక ఖబర్దార్ సునీత గారు, నేను ఓపెన్ గా ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఇవాళ నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడుతా ఉన్నావు. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీగా మంచి పని చేసిందని మాట్లాడుతా ఉన్నావు. ఇవాళ నేను మాట్లాడుతా ఉన్నా, ఒక యువజన కాంగ్రెస్ నాయకునిగా మాట్లాడుతా ఉన్నా. నిరుద్యోగులకు 35 ఏళ్ళు 30 ఏళ్ళు అని చెప్పి నిరుద్యోగులను వయసు మొత్తాన్ని పోయే వరకు వాళ్ళ యవ్వనాన్ని కరిగించినటువంటి దొంగలు మీరు. ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా కూడా ప్రతి ఉద్యోగికి ఇప్పటికి కూడా పెళ్లి కాకుండా చాలా మంది తిరుగుతున్నారంటే ఆ పాపం మీదే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక్క ఎగ్జామ్ అన్న నిరుద్యోగులకు మీరు కరెక్ట్ గా కండక్ట్ చేసిరా? ఒక్క ఎగ్జామ్ మీరు చేసే టీఎస్పీఎస్సీ మీరున్న ప్రతిసారి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజే. ఆ దందా చేసింది ఎవరు? మీ కేటీఆర్ కాదా? మీ కేటీఆర్ మనుషులు కాదా? ఇలా ఎస్ఎస్సీ పేపరు మీ హయాంలోనే లీక్ అయింది. ఇవాళ టీఎస్పీఎస్సీ ఎంత పెద్ద ప్రచారం జరిగిందో కూడా తెలుసు. ఇవాళ మొత్తం ఆ టీఎస్పీఎస్సీకి నేనే అని చెప్పి లాస్ట్కి వస్తే చేతులు లేపినటువంటి వ్యక్తి ఈ కేటీఆర్. ఇవాళ అదే కేటీఆర్ ఇవాళ వీర్ల ఐలయ్య గారు వీర్ల ఐలయ్య గారు ఒక్క మాట కేటీఆర్ అంటే నీకు ఆవేశం పూనుకు వస్తుంది. మరి అదే కేటీఆర్ ఏం చేసిండు? ఇవాళ ఇసుక మాఫియాకు పూర్తిగా సపోర్ట్ చేసి ఎంతో మంది యువకులను అక్రమంగా జరుగుతుందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టే యువకులను ఎంతో మందిని మానకోటలో కొట్టి బంధించి చిత్ర హింసలు పెట్టి వాళ్ళు కనీసం కూడా వాళ్ళ పెళ్లిలైన వాళ్ళు కనీసం కూడా పనికి రాకుండా చేసిరు, సంవత్సరానికి పనికి రాకుండా చేసిరు. ఇలా మీరు మాట్లాడతారా? కనీసం నైతిక హక్కు మీకుందా? మీ కేటీఆర్కు నిజంగా బుద్ధి ఉంటే ఇవాళ పని చేసేటోడ ఇసుక దందాకు ఎంత పెద్ద తెరలేపిరు. ఇవాళ ఇసుక మాఫియా ఎంత అయిందో కూడా రాష్ట్రం మొత్తం తెలుసు. ఇవాళ రైతులకు వేడి లేసి జైలుకు పంపిన చరిత్ర మీది. రైతులను రాజే చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాది. ఇవాళ నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. అసలు వీర్ల ఐలయ్య గారిని విమర్శించేంత నైతిక హక్కు నీకుందా? గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇవ్వకపోతే ఇవాళ నువ్వు ఏడుందువో. ఇవాళ ఇన్ని కోట్లు, ఇన్ని ఫామ్ హౌజులు, ఇక మొన్ననే ఇంకో ఫామ్ హౌస్ ఇంకొక 40 ఎకరాలు 45 ఎకరాలు కొన్నవాట ధర్మారెడ్డి గుడకి. ఆ ఫామ్ హౌస్ కాకుండా ఇంకో దగ్గర కొన్నవాట. ఏం చెల్లి వచ్చినాయి నీకు ఈ ఆస్తులు? అక్రమంగా సంపాదించే కదా. ఇలా అక్రమంగా సంపాదించి ఇన్ని కోట్లు ఇన్ని దోసుకున్నామనే కదా ప్రజలు నిన్ను మట్టు పెట్టింది, మీ పార్టీని మట్టు పెట్టింది. ఖబర్దార్, ఇప్పటికైనా సరే వీర్ల ఐలయ్య గారిపై, సీఎం రేవంత్ రెడ్డి గారిపై, కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడే హక్కు లేదు.